విశాఖ మన్యం వేదికగా విప్లవ సేనాని అల్లూరి సీతారామరాజు తెల్లదొరలపై సాగించిన మహాపోరాటం భారత స్వాతంత్ర్య సమరంలో మైలురాయి. స్వతంత్ర భారత సంగ్రామ చరిత్రలో అల్లూరి ఒక మహోన్నత వ్యక్తి, మహోజ్వల శక్తి. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సాధ్యమని అల్లూరి నమ్మాడు. అదే పంథాతో అగ్గిపిడుగై ముందుకురికాడు. మన్యం గిరిజనులను నడిపించాడు. తెల్లదొరల గుండెల్లో నిరంతరం నిద్రపోయాడు. ఫిరంగి గుళ్లకు గుండెలు ఎదురొడ్డి 27 ఏళ్ల యువ ప్రాయంలోనే నేలకొరిగాడు. జూలై 4వ తేదీన విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో వెంకట్రామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు అల్లూరి సీతారామరాజు జన్మించాడు. అది ఆయన తల్లిగారి ఊరు. ఆయన అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు. సాయుధ పోరాటం చేసే నాటికి ఆయన పేరు సీతారామరాజుగా వాడుకలోకి వచ్చింది. రామరాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి 1908లో ప్రబలిన కలరా వ్యాధితో మరణించారు. ఆ తరువాత రామరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వాడ, నర్సాపురం, తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం, తుని తదితర ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగించాడు. చదువు విషయం కంటే బయటి విషయాల్లోనే శ్రద్ధ వహించేవాడు. తునిలో 5వ ఫారం తప్పడంతో ప్రధానోపాధ్యాయుడు రామరాజును కొట్టారు. దాంతో బడి శాశ్వతంగా మానేశాడు. సమీపంలోని మన్యంలో గిరిజనుల స్థితిగతులను పరిశీలించేవాడు. ఉత్తర భారతదేశ యాత్ర సాగించి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించి రామరాజు యోగిగా మారిపోయాడు. విశాఖ మన్యానికి తిరిగి వచ్చి కృష్ణదేవిపేట సమీపంలో యోగ సాధన చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో విశాఖ మన్యంలో బ్రిటిషు వారి దురాగతాలు తీవ్రంగా ఉండేవి. గిరిజనులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో మన్యం ప్రజలకు రామరాజు సన్నిహితంగా మారాడు. బ్రిటిష్ దాష్టీకాలు శృతిమించుతుండడంతో వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నేతృత్వం వహించాలని సంకల్పించాడు. అలా మన్యంలోని 30-40 గ్రామాలకు సీతారామరాజు నాయకుడయ్యాడు. తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. సీతారామరాజుపై బ్రిటిష్ ప్రభుత్వం నిఘా పెట్టింది. ఈ నిర్బంధం రామరాజులో పట్టుదలను పెంచింది. కుటుంబ బంధనాలకు దూరమయ్యాడు. 1922 ఆగస్టులో మన్యంలో పోరాటాన్ని ప్రారంభించాడు. దాదాపు 150 మంది మన్యం వీరులు రామరాజు వెంట కదిలారు. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడికి నిర్ణయించారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్లపై వరుస దాడులతో విప్లవం ఊపందుకుంది. ఆగస్టు 22న చింతపల్లి, 23న కృష్ణదేవిపేట, 24న రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని మన్యం వీరులు హడలెత్తించారు. బ్రిటిష్ ప్రభుత్వం సైనిక పోరాటాల్లో ఆరితేరిన కబార్, హైడర్ అనే అధికారులను పంపింది. వారిని రామరాజు గెరిల్లా దళం మట్టుబెట్టింది. దీంతో రామరాజు పేరు మన్యంలో మారుమోగిపోయింది. ఆ తరువాత ఏడాది పాటు ఆయన పోరాటం సాగించాడు. అన్నవరం పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం రగిలిపోయింది. రామరాజు కదలికలపై నిఘా తీవ్రతరం చేసింది. ఆయన అనుచరులను ఒక్కొక్కరుగా చంపుతూ నరమేధం మొదలుపెట్టింది. విప్లవాన్ని అణచడం కోసమే రూథర్ఫర్డ్ అనే కలెక్టర్ను ప్రత్యేకంగా మన్యానికి నియమించింది. అతను రామరాజు ఆచూకీ కోసం ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాడు. ఫలితంగా సీతారామరాజు స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు నిర్ణయించుకున్నాడు. సైన్యానికి కబురు పంపాడు. బ్రిటిష్ సైన్యం ఆయన్ను కొయ్యూరు వద్ద నిర్బంధించి అక్కడే ఉన్న మేజర్ గుడాల్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఎటువంటి విచారణ జరపకుండానే రామరాజును చెట్టుకు కట్టేయించి కాల్చి చంపేశాడు. ఆ విధంగా అల్లూరి 1924 మే 7వ తేదీన అమరుడయ్యాడు. '20s 21 ప్రాంతంలో ఈ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు అంటే ఒక దైవీయ శక్తిగా, ఆయన దిగొచ్చిన దేవుడుగా, ఆయన పులి మీద స్వారీ చేస్తాడని ఇవాళ ఇక్కడ కనబడితే కొద్ది గంటల్లోనే శ్రీకాకుళం జిల్లా మన్యంలో కనబడతాడని రకరకాల కథలు ఈ దేశంలో చాలామణి అయ్యాయి. పూర్తి ఆయన అంకిత భావం, ట్రైబల్స్ మీద ఆయన చూపించిన అపారమైన దయాగుణం, వాటిని డెవలప్ చేసుకోవడం ఎసెన్షియల్ తప్ప ఒక పేరు పెట్టినంత మాత్రాన్ని, ఒక విగ్రహం పెట్టి ఆ రోజు దండ వేసేసినంత మాత్రాన్ని మన బాధ్యత అయిపోయింది అనుకుంటే అది ఎస్కేపిజం అవుతుంది.
రామరాజు చనిపోయినా ఆయన రగిలించిన విప్లవ స్ఫూర్తి మాత్రం నేటికీ కొనసాగుతూనే ఉంది. రామరాజు మృతి తరువాత ఆయన మృతదేహాన్ని కృష్ణదేవిపేటలో దహన సంస్కారాలు చేశారు. ప్రస్తుతం సీతారామరాజు సమాధి, ఆయన స్మారకంగా ఏర్పాటైన పార్కు అక్కడే ఉన్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో వన్నె తగ్గని విప్లవాన్ని నడిపిన సీతారామరాజును ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం ఆయనకు తగిన గుర్తింపునివ్వలేదు. విశాఖ జిల్లా కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి పార్కు నిన్న మొన్నటి వరకు సరైన ఆదరణ లేకుండా ఉండేది. ఓ మాదిరి నేతలకే భారీ స్మారక చిహ్నాలు ఏర్పాటు చేసి పెద్ద పెద్ద సంస్థలకు పేర్లు పెట్టేస్తున్నా ఈ స్వాతంత్ర్య వీరుడి పేరున ఏ సంస్థ లేదు. విశాఖ జిల్లాకు అల్లూరి పేరును పెట్టాలన్న డిమాండ్ చిరకాలంగా ఉంది. ఈ మహావీరుడి విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠింపజేసేందుకు గతంలో బాలయోగి సభాపతిగా ఉండగా నిర్ణయించారు. తరువాత యూపీఏ ఏలుబడిలో అది జరగలేదు. రాష్ట్ర విభజన తరువాత కొత్తగా వచ్చిన ఏపీ ప్రభుత్వం అల్లూరిపై కాస్త శ్రద్ధ కనబరిచింది. ఆయన జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక దినంగా గుర్తిస్తున్నట్లు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. 3 రోజుల క్రితం సీఎం గారి దగ్గర ఫైల్ పెట్టడం జరిగింది. ఫైల్ పెట్టిన సీఎం గారు ఏం చేశారంటే వెంటనే దాన్ని ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద చేసి ఇక నుంచి ఈ సంవత్సరం నుంచి కూడా ఒక జాతర టైప్లో అల్లూరి సీతారామరాజు గారు పాండ్యం గ్రామంలో జన్మించారు కాబట్టి ఇక నుంచి కూడా గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమం కింద చేయండి, ఒక జాతర కింద చేయండి అని ఆదేశాలు జారీ చేయడం అయిందండి. జయంతినే కాకుండా వర్ధంతిని కూడా మరి అధికారికంగా నిర్వహించాల్సి ఉంది. మరి ఆయన దాన్ని కూడా ప్రకటించాలి. అలాగే అల్లూరి సీతారామరాజు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్ భవన్లో ఆవిష్కరించాలి. అల్లూరి సీతారామరాజు గారి పేరుని పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి సీతారాం గిరిజన వారధిగా ఆయన పేరుని ఏర్పాటు చేయవలసి ఉంది. అల్లూరి సాయుధ సమరం సాగించిన సమయంలోనే ఉత్తరాదిన భగత్ సింగ్, రాజ్గురు, నేతాజీ వంటి వారు సాయుధ పోరాట మార్గంలోనే ఉన్నారు. అయితే వారికి వచ్చినంత గుర్తింపు ఈ మన్యం వీరుడికి రాలేదన్నది మాత్రం వాస్తవం.